వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఎవరికైతే హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదో వాళ్ళకి ఇంకా 1 డే ముందు అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి. ఈ యొక్క సర్వర్ ఇష్యూ కారణంగా ఇలా అయితే జరుగుతుంది. ఇక జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఇటీవల చేర్చబడిన చెరాయి డియో మోయి డామ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్సాం. క్వశ్చన్ నెంబర్ 2. Which country became the first African nation to eliminate onchocerciasis, also known as river blindness, in February 2025? ఫిబ్రవరి 2025లో ఆంకోసెర్సియాసిస్ లేదా నది అంధత్వాన్ని నిర్మూలించిన మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైజర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియా సైన్ a memorandum of understanding MOU with which country in February 2025 to develop the future skill program in IT and emerging technologies? ఫిబ్రవరి 2025లో ఐటీ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ఫ్యూచర్ స్కిల్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్. క్వశ్చన్ నెంబర్ 4. ది కార్టెమి లివింగ్ డ్రగ్ అప్రూవ్డ్ రీసెంట్లీ ఈజ్ యూస్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ డిసీజ్? ఇటీవల ఆమోదం పొందిన కార్టెమి అనే లివింగ్ డ్రగ్ ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్లడ్ క్యాన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. డాష్ was appointed as the new director of ISRO's Liquid Propulsion System Center LPSC. ISRO Liquid Propulsion System Center కొత్త డైరెక్టర్గా డాష్ నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎం మోహన్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ స్టేట్ టాబ్లెట్స్ ఓన్ ది ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద స్టేజ్ కేటగిరీ అట్ ద రిపబ్లిక్ డే ప్యారడే 2025? 2025 గణతంత్ర దినోత్సవం ప్యారడేలో రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్ర శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 7. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? షాంఘై సహకార సంస్థ SCO ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీజింగ్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ IPC వాస్ రీసెంట్లీ రీప్లేస్డ్ బై ది భారతీయ న్యాయ సంహిత BNS? ఇటీవల భారతీయ న్యాయ సంహిత BNS ద్వారా భారతీయ శిక్షా స్మృతి IPCలోని ఏ సెక్షన్ భర్తీ చేయబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సెక్షన్ 124A దేశద్రోహం. క్వశ్చన్ నెంబర్ 9. ది పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డాష్? పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్ డాష్లో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 10. డాష్ వాస్ అపాయింటెడ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ FICCI ఫ్రేమ్స్? డాష్ FICCI ఫ్రేమ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆయుష్మాన్ ఖురానా. క్వశ్చన్ నెంబర్ 11. ది టర్మ్ గ్రీన్ గేమ్స్ వాస్ ది అఫీషియల్ థీమ్ ఫర్ విచ్ స్పెసిఫిక్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఇన్ 2025? గ్రీన్ గేమ్స్ అనే పదం 2025లో ఏ నిర్దిష్ట బహుళ క్రీడా ఈవెంట్కు అధికారిక థీమ్గా ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 38 నేషనల్ గేమ్ ఉత్తరాఖండ్ 2025. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ కమిటీస్ రికమెండేషన్ లెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనకు ఏ కమిటీ సిఫారసులు కారణమయ్యాయి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిల్టన్ యంగ్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 13. ద ఫేమస్ అజంతా కేవ్స్ are located in the state of Maharashtra and are primarily known for their art related to which religion?
మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ అజంతా గుహలు ప్రధానంగా ఏ మతానికి సంబంధించిన కళలకు ప్రసిద్ధి చెందాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బుద్ధిజం. క్వశ్చన్ నెంబర్ 14 డాష్ విల్ హోస్ట్ ది చెస్ వరల్డ్ కప్ 2025 2025 చెస్ ప్రపంచ కప్కు డాష్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తాష్కెంట్. క్వశ్చన్ నెంబర్ 15 ఫాంక్సా పాస్ లైస్ బిట్వీన్ ఇండియా అండ్ డాష్. ఫాంక్సా పాస్ భారతదేశం మరియు డాష్ మధ్య ఉంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారతదేశం మరియు మయన్మార్. క్వశ్చన్ నెంబర్ 16 ది ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంప్లిమెంట్ క్లారిఫైస్ ఎన్సిఆర్ఎఫ్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఈస్ డాష్. క్లారిఫై యొక్క ఎన్సిఆర్ఎఫ్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ డాష్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎస్బీఐ. క్వశ్చన్ నెంబర్ 17 ద ఫేమస్ కోనార్క్ సన్ టెంపుల్ వాస్ బిల్ట్ బై విచ్ డైనాసిటీ కింగ్. ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఏ రాజవంశ రాజు నిర్మించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తూర్పు గంగా రాజవంశం. క్వశ్చన్ నెంబర్ 18 వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్రాజెక్ట్ రియల్ జీడిపి గ్రోత్ ఫర్ ఇండియా ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2025 అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 2024-25. ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6.4. క్వశ్చన్ నెంబర్ 19 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై హూమ్. భారత రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎలక్టోరల్ కాలేజ్. క్వశ్చన్ నెంబర్ 20 ది కోర్ ఫంక్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఈజ్ ప్రైమర్లీ రిలేటెడ్ టు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క ప్రధాన విధి ప్రాథమికంగా దేనికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధన. క్వశ్చన్ నెంబర్ 21 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. కింది వాటిలో భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరావళి శ్రేణి. క్వశ్చన్ నెంబర్ 22 ద ఫేమస్ శాంచి స్తూప వాస్ ఒరిజినలీ కమిషనర్డ్ బై విచ్ మౌర్యన్ ఎంపీరియర్. ప్రసిద్ధ సాంచి స్తూపాన్ని వాస్తవంగా ఏ మౌర్య చక్రవర్తి నిర్మించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 23 ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు భావన ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రష్యా. క్వశ్చన్ నెంబర్ 24 ది పోలవరం ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ హ్యాస్ అ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ గేట్స్. హౌ మెనీ గేట్స్ డస్ ద పోలవరం ప్రాజెక్ట్ హ్యావ్ ఇన్ టోటల్. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్కు నిర్దిష్ట సంఖ్యలో గేట్లు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 48. క్వశ్చన్ నెంబర్ 25 ది డాష్ అప్రూవ్ కార్టెమి ఫర్ ట్రీటింగ్ బ్లడ్ క్యాన్సర్. డాష్ రక్త క్యాన్సర్కు చికిత్స చేయడానికి కార్టెమిని ఆమోదించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.